రైట్. హరిశంకర్ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? చాలామంది ఉన్నారండి. నాకు మాయాబజార్ నుంచి శంకరాభరణం, సాగర్ సంగమం, కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, అసలు ఒకటి కాదండి. ఐ మీన్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే వచ్చేదాకా ఒక సినిమా చూసి ఒక డైరెక్టర్కి మనం అయిపోయి ఆ డైరెక్టర్ లాగా సినిమా తీయాలని వచ్చేస్తాం. పూరి జగన్నాథ్. నేను కాలేజీలో ఉన్న టైంలో ఇడియట్ అసలు అండ్ పోకర్ ఈజ్ మై ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ ఫేవరెట్. సో అలా పూరి గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నాకు. అండ్ ఈవీ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది డైలాగ్ రైటింగ్ లో. ఈవీ సత్యనారాయణ గారి స్కూల్ డేస్ లో ఈవీ గారు సత్యనారాయణ గారి సినిమాలు ఓన్లీ డైలాగ్ కోసం వెళ్ళేవాళ్ళం. మళ్ళీ ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్ అదిరిపోతుంది, అసలు ఒక లెవెల్లో వెళ్తుంది అని అంటున్నారు. అవునండి. సెన్సార్ చర్చ జరుగుతుంది దాని గురించి. సెన్సార్ అయిపోయిన తర్వాత అది ఎక్కువ, ఆ టాక్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఓకే. అదేనండి. అంటే మనం చాలా మంది అడుగుతుంటారు, అన్న ఇంగ్లీష్ ఫిల్మ్ లాగా మోడర్న్ టెక్నాలజీ, వాళ్ళకి నచ్చిన ఏదో ఇంగ్లీష్ ఫిల్మ్ చూస్తారు నెట్ఫ్లిక్స్లో, అన్న ఇలా సినిమా తీయొచ్చు కదా అది అంటారు. మనకున్న కల్చర్ వేరండి. ఇప్పుడు యూరోపియన్ డైరెక్టర్స్ కానీ హాలీవుడ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ కల్చర్నే వాళ్ళు తీసుకొస్తారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఒక ఫిక్షనల్ వాళ్ళకి సంబంధించిన కల్చర్. మనం కూడా అలాగే ఇప్పుడు స్టార్ట్ చేసాం. పుష్ప మన తిరుపతి అడవులో జరిగే కథ, మన కల్చర్. సో నాకేంటంటే కథ రాసుకుంటున్నప్పుడే ఒక హాలీవుడ్ స్క్రిప్ట్ రాసిన ఇంటర్వెల్ బ్యాంగ్ అని రాయరు, వాళ్ళు సినిమా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనకి ఇంటర్వెల్కి మళ్ళీ ఒక షాక్ ఇవ్వాలా, ఒక సర్ప్రైజ్ ఇవ్వాలా, ఒక బ్యాంగ్ ఇవ్వాలా, మళ్ళీ బయటికి వెళ్ళిన వాళ్ళు అంతే ఉత్సాహంతో పదాన్ని లోపల రావడానికి. సో మనం కథని రైటింగ్లోనే 2 పార్ట్స్ చూడటం మన చిన్నప్పటి నుంచి మన డిఎన్ఏలో ఉండిపోయింది. చాలామంది, కొంతమంది ఫిల్మ్ మేకర్ దీంతో అగ్రి అవ్వలేకపోవచ్చు, బట్ అట్స్ ఓకే. అది మన పార్ట్ ఆఫ్ డిఎన్ఏ. సో ఎప్పుడైనా సరే ఒక బిగినింగ్, ఒక ఇంటర్వెల్, ఒక ఎండ్ అనేది సాలిడ్గా ఉండాలనుకుంటాను నేను. అదే ప్రయత్నంలో ఉస్తాద్ భగత్ సింగ్ ఇంటర్వెల్ అదిరిపోతుంది. ఓకే. సెకండ్ హాఫ్ కూడా చాలా ఎమోషన్గా ఉంటుందని ఇంకా ఇవి మాట్లాడుకుంటున్నాను. ఎలా వస్తాయి సార్ బయటకి ఇవి? ఇట్లా ఇంటర్వెల్ బ్లాక్ ఇలా ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇలా ఉంటుంది సార్. ఇంకా నేను చాలా అదృష్టవంతుడిని. అసలు సినిమాలు రిలీజ్ అవ్వకుండా బయటకు వచ్చిన సందర్భాలు ఏవేంటి? ఇప్పుడున్న ఫోన్ టెక్నాలజీకి, ఇప్పుడున్న డిజిటల్ టెక్నాలజీకి ఏ విషయం అర్థం చెప్పండి. మన చేతిలో ఎంత ఆపగలుగుతాం అనే దానికే ప్రయత్నం తప్ప, ఆ పరంగా చూస్తే లక్కీ అంతే.